ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రణవం ప్రతిధ్వనిస్తుంది, ఓంకారం శ్రీకారంలో ప్రవహిస్తోంది. శివధ్వనులతో శైవక్షేత్రాలు, గోవిందనామంతో వైష్ణవాలయాలు శోభిల్లుతున్నాయి. శ్రీచక్రోపాసనలతో శక్తిపీఠాలు అలరారుతున్నాయి. పుష్పవృష్టి కురుస్తోంది, అభిషేక జలాలు వర్షిస్తున్నాయి. నుతులు స్తుతులతో లోకం ప్రణమిల్లుతోంది. ముక్కోటి దేవతలు పులకితులవుతున్నారు. అలాంటి మహిమాన్విత క్షేత్రాలకు, పావన పుణ్య తీర్థాలకు అక్షర నీరాజనం పలుకుతూ ఎన్నో శతాబ్దాల చరిత్రను నిక్షిప్తం చేసుకున్న మహాక్షేత్రాల విశేషాలను, పురాణ ప్రాధాన్యతలను తెలుసుకుందాం. ముక్కోటి దేవతలు భక్తితో ఆరాధించే అధిదేవత ఆమె. అఖండ భారతావని అంతా వ్యాపించి ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో కొలువుతీరిన ఆది పరాశక్తి ఆమె. దర్శించిన, స్మరించిన విపరీత ఫలాలను ప్రసాదించే చల్లని తల్లి ఆమె. అలాంటి శక్తిపీఠాలలో శాంకరీదేవి తర్వాత కామాక్షిదేవి వరదాయినిగా భక్తుల పూజలందుకుంటోంది. వరప్రసాదినిగా భక్తుల విశ్వాసాన్ని చూరుకుంటోంది. యోగముద్రలో పద్మాసనంలో కొలువుదీరిన కామాక్షి అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణిగా భావిస్తారు, అర్చిస్తారు, ఆరాధిస్తారు. పదండి, ఆ కామాక్షిదేవి కొలువైన కాంచీపురం వెళ్లి ఆ వివరాలేంటో చూసేద్దాం. దేవతలు, దేవదేవతలు, పరదేవతలు అన్ని దేవతలను 3 రకాలుగా భావిస్తారు. వారిలో పరదేవతా స్థానం ఆ పరాంబికది, ఆ చండికాదేవిది. ఆ తర్వాతే దేవతలు. అయితే వారు వీరు అని లేదు. ఎవరైనా సరే ఆ తల్లిని ఆరాధించాల్సిందే, ఆ తల్లికి మొక్కాల్సిందే. ముక్కోటి దేవతలు కూడా ఆ జగజ్జనని ముందు తలవంచాల్సిందే. విజ్ఞానం మీద విశ్వాసంతోనే విజ్ఞానం పుడుతుంది. ఆ విజ్ఞానమే ఆ తల్లి, ఆ విశ్వాసం ఆ పరాంబిక. సమస్త జీవరాశుల్లో ఆమె శక్తి ఏదో రూపంలో ఇమిడి ఉంటుంది. ఇక పంచభూతాల పరిస్థితి కూడా అంతే. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఇవి లేకపోతే జీవకోటి లేదు, వాటి మనుగడ లేదు. వీటన్నిటిలో ఉన్న శక్తి కూడా ఆ ఆదిపరాశక్తి అంశే. అలాగే ఎవరి ప్రమేయం లేకుండా సూర్య చంద్రులు ఉదయిస్తున్నారు, అస్తమిస్తున్నారు. ఆకలేయడం, నిద్రపోవడం, శ్వాస తీసుకోవడం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని ఆలోచిస్తే మనకు తెలియని శక్తి మనల్ని నడిపిస్తుంది అనుకుంటాం. ఆ శక్తే ఆ లలితాంబికాదేవి. ఆ శక్తిని ఆర్భించడం ధర్మం. ఆ ధర్మాచరణలో భాగం అమ్మవారికి పూజాదులు నిర్వహించడం. సతీదేవి ఖండాలలో నాభిస్థానం పడిన ప్రాంతం కాంచీపురం. పరమ పవిత్రమైన క్షేత్రం, అత్యంత శక్తివంతమైన క్షేత్రం. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవి రూపంలో కొలువుదీరి లోకక్షేమ కారకంగా, జగద్రక్షణాశీలకంగా పాలిస్తూ ఉంది. ప్రణవం అక్కడ నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఓంకారం శ్రీకారంలా ప్రవహిస్తూనే ఉంటుంది. జయధ్వనులు చిద్విలాసంగా వినిపిస్తూనే ఉంటాయి. దివ్య వైభవ దీప్తులతో దర్శనమిచ్చే ఆ కామాక్షి అమ్మవారిని నుతులు స్తుతులతో లోకం ప్రణమిల్లుతూనే ఉంటుంది. చెన్నై నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం పలార్ నదీ తీరంలో ఉంది. ఇది శక్తిపీఠమే కాదు, పంచభూత క్షేత్రాలలో ఒకటిగా వాసికెక్కింది. అందుకే పుష్పేశ జాతి, పురుషేశ విష్ణు, నారేశ రంభ, నగరేశ కంచి అని ఈ నగర ప్రాధాన్యతను పేర్కొంటారు. కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పల్లవ చక్రవర్తులు దక్షిణ భారతాన్ని పరిపాలించారు. కామాక్షిదేవి ఆశస్సులతో తీవ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు 500 సంవత్సరాల పాటు వారు నిరాఘాటకంగా పరిపాలన సాగించారు అంటే అది కామాక్షిదేవి ఆశస్సుల వల్లే అంటారు. అందుకే పల్లవులు నిర్మించిన అనేక ఆలయాలు కాంచీపురంలో ఉన్నాయి. అందుకే కాంచీపురాన్ని ఆలయాల నగరంగా కూడా పిలుస్తారు. మొలనూలు వడ్డాణంగా భావిస్తారు. ఇక్కడ కొలువైన కామాక్షి అమ్మవారు యోగముద్రలో దర్శనమిస్తుంది. పద్మాసనంలో కనిపిస్తుంది. అమేయ శక్తి రూపిణిగా దర్శనమిస్తుంది. సమస్త దేవతా గణాలు అక్కడే కొలువుదీరి ఆ అమ్మను సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రతి శుక్రవారం
తిరుమల నుండి వెంకటేశ్వరుడు కాంచీపురం వచ్చి అమ్మను దర్శిస్తాడని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. అందుకే అమ్మవారి అంతరాలయంలోని కుడి భాగంలో వెంకటేశ్వరుని దివ్య విగ్రహం కొలువై ఉంటుంది. అలాగే అమ్మవారి నాభీస్థానం కూడా అక్కడ కనిపిస్తుంది. అమ్మవారికి ఎడమ భాగంలో నిరాకార రూపంలో అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ఆలయంలో రాతి మహామేరువు నిర్మాణం కనిపిస్తుంది. అందుకే ఇది మోక్షపురిగా పేరుగాంచింది. అయోధ్య మధురామాయ, కాళి కాంచీ అవంతిక, పురద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిక అన్నారు. మోక్ష విద్యకు కాంచీపురం మూలపీఠం, అలాగే అద్వైత విద్యకు ఆధార స్థానం, అత్యంత ప్రధానమైన శక్తి క్షేత్రం. దివ్య శోభతో అలరారే అమ్మవారి రూపం దర్శించగానే ఎవరైనా సరే ఒక్కసారిగా లీనమైపోతారు. అమ్మవారి కింది హస్తాలలో చెరుకుగడ, తామర పుష్పం, చిలుకను ధరించి దర్శనమిస్తుంది. అలాగే పై చేతుల్లో పాసాన్ని, అంకుశాన్ని దర్శించు కనిపిస్తుంది. ఆమెను ఉగ్ర స్వరూపిణిగా భావిస్తారు. ఎక్కువగా బలులు తీసుకునేదట. దీంతో అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ రసిచక్రాన్ని నిక్షిప్తం చేసి నిత్య పూజా విధులను ఆ శ్రీచక్రానికే జరిగేటట్లు చేశారు. అప్పటి నుండి అమ్మవారు శాంత చిత్తంతో ఉన్నారని కామాక్షి విలాసం పేర్కొంటోంది. ఇక ఆ కైలాసవాసితో మనువు కోరి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆమర వృక్షం కింద మృత్తికతో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు వనరించిందని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. అందుకే వివాహం కానివారు ఆలయ ప్రాంగణంలో ఉన్న మామిడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సత్వరమే వివాహం అవుతుందని కూడా భక్తుల్లో ఓ నమ్మకం ప్రబలంగా ఉంది. కాంచీపురం విద్వాంసులకు పుట్టినిల్లు. విద్యాబోధనకు కాశీ తర్వాత అంతటి పేరుగాంచిన నగరం. పతంజలి విరచించిన మహాభాష్యాలలో కాంచీపురం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. మణిమక్కల్ అనే తమిళ కవి రాసిన పెరుమపంత్రు అనే గ్రంథంలో కాంచీపుర విశిష్టత తెలుస్తుంది. కామాక్షీదేవి ఆలయంతో పాటు ఇక్కడ ఏకాంబేశ్వర స్వామి ఆలయం, వరదరాజ పెరుమాళ్ కోవెల, ఉలగనంద పెరుమాళ్ ఇలా ఎన్నో ఆలయాలకు ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం. అష్టాదశ శక్తిపీఠంగానే కాక పంచభూత క్షేత్రంగా 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా కాంచీపురం పేరుగాంచింది. అందుకే ఈ క్షేత్రాన్ని శివకంచి, విష్ణుకంచి అని 2 రకాలుగా వ్యవహరిస్తారు. చోళులు, పల్లవులు ఇక్కడ అనేక నిర్మాణాలు చేపట్టారు. శిల్పకళా శోభతో అలరారే ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అన్ని ఆలయాలు వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినవే. ఆకాశాన్ని తాకే గాలిగోపురాలతో అలరారుతున్నవే. సువిశాల కోనేటి జలాలతో విస్తరించినవే. శక్తి స్వరూపిణి దర్శించుకోవడంతో పాటు సకల దేవతల ప్రీతికి పాత్రలు కావాలంటే కాంచీపురంలో అడుగుపెట్టాల్సిందే. కామాక్షి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందే.